కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామం అభివృద్ధికి తన వంతు కృషి చేయడం జరుగుతుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని గత 13 ఏళ్లుగా తోటా వేణు, నక్క శ్రీను, ముమ్మిడి బుజ్జి, ముమ్మిడి రాజా నేతృత్వంలో ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల 13వ వార్షికోత్సవ వేడుకలకు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అతిథులుగా హాజరయ్యారు. ముందుగా మహిళలు వేసిన అందమైన ముగ్గులను రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలు ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ రేపూరు గ్రామం అభివృద్ధి కృషి చేయడం జరుగుతుందన్నారు. అనంతరం ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతులను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బుర్రయ్య, నురుకుర్తి గోవింద్, గ్రామ పెద్దలు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. చాలా అదృష్టంగా భావిస్తాను. మా ఎమ్మెల్యే నానాజీ గారు మధ్యాహ్నం ఈ కార్యక్రమం చాలా బాగుంటుంది రమ్మంటే, నిజంగా ఈ ఆడవాళ్ళు వేసిన ముగ్గులు ఇవన్నీ చూస్తుంటే వాళ్ళ కట్టుబాటు, సంస్కృతి ఇవన్నీ చాలా చాలా సిస్టమేటిక్గా ఉన్న ఊరు. నాకు ఈ ఊళ్ళో చాలా తక్కువ మంది తెలుసు, మన తలాటం సుబ్బారావు అన్నటువంటి ముగ్గురు. కానీ అందరికి ఈ ఊరి కట్టుబాటు అది చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ ఊరికి వచ్చినందుకు ప్రతి సంవత్సరం మీ ఊరు వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాను. ఎక్కడా మర్చిపోకండి, ఒక సాంప్రదాయాన్ని ఎప్పుడు కూడా ముందుకు నడపండి. ఒక్క గోల్డ్ పందాలే సంక్రాంతి అనుకోవద్దు, చేయండి అంటే అటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి రేపూరు గ్రామం తీసుకొచ్చి సాంప్రదాయాలు అంటే ఎలా ఉంటాయి ఒక్కరిని అనిపించింది నాకు ఇందాక ముగ్గులు నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇదొక కొంచెం ప్రొఫెషనల్గా ఉండేది ముగ్గులు, ఎక్కువ రంగులతో. ఈవేళ నేను చూశాను, చాలా పిల్లలకి కూడా చాలా బాగా నేర్పారమ్మా. మీ అందరూ కూడా ధన్యులు, తొందర నిజంగానే. ఎందుకంటే ఈయన తీస్తూ ఉన్నారు. అసలు ఈయన తీయడం అన్నది అది ఒక ఆర్ట్. అది మన చిన్నప్పుడు మన పెద్దలకి ఆటోమేటిక్గా వచ్చేది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ తరంలో మిస్ అయిపోయింది. గత 2 సంవత్సరాలుగా నేను రేపూరు గ్రామంలోనే చూస్తూ ఉన్నాను. ఈయన తీసిన ప్రతి ముగ్గు, ఈయన ప్రతి ముగ్గు ఇవాళ ప్రత్యేకంగా కనపడుతూ ఉంది. అట్లాగే ఈ సంక్రాంతిలో మీరు కొంచెం సరదాగా అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం చేశారో అలాంటి చాలా చెప్పాల్సింది ఇంకో సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను. ఈ సందర్భంలో మీ ఆనంద క్షణాలని ఈ డ్యాన్స్లో ప్రోగ్రామ్స్ జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు కొంచెం